కావలిలో బాలికల ఆరోగ్య రక్షణకు కీలక కార్యక్రమం చేపట్టారు. రోటరీ క్లబ్ ఆఫ్ కావలి మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. జూన్ 20 నుంచి 25 వరకు కావలి రూరల్, బోగోలు ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 8, 9, 10వ తరగతి బాలికలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అవగాహన బ్రోచర్ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. బాలికల ఆరోగ్య పర్యవేక్షణకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు కావలి రెడ్ క్రాస్కి ఆంధ్రప్రదేశ్లోనే ఒక గుర్తింపు వచ్చిందంటే ఎంతోమంది దాతలు, ఎంతోమంది రక్తదానాన్ని చేస్తూ ఎంతో సేవలు చేస్తున్నటువంటి రెడ్ క్రాస్, అదేవిధంగా రోటరీ క్లబ్ వినూత్నమైనటువంటి కార్యక్రమాలలో కావలిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. రోటరీ క్లబ్ మిత్రుడు రమేష్ రెడ్డి అధ్యక్షులుగా అయిన తర్వాత ఈరోజు రెడ్ క్రాసు అదేవిధంగా రోటరీ క్లబ్ ఇద్దరి ఆధ్వర్యంలో ఈరోజు మహిళల్లో వస్తున్నటువంటి సర్వైవల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ సొంత నిధులతో ఈరోజు రోటరీ క్లబ్ ఈరోజు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కావలిలో ఉన్నటువంటి 8th, 9th, 10th పిల్లలు, ఆడపిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ అందించాలని ఇద్దరు కూడా కలిసి ఈరోజు నా వ్యాక్సిన్ ఇచ్చేదానికి ముందుకు వచ్చారు. ఇది కోట్ల రూపాయలతో ఖర్చుతో కూడుకున్నప్పటికీ ప్రభుత్వాలని, రెడ్ క్రాసులని, ఈ యొక్క సంస్థల్ని మెప్పించి ఈరోజు ఆ వ్యాక్సిన్ని కావలికి తీసుకొచ్చి బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇది రెండవసారి రెడ్ క్రాస్ ద్వారా కావచ్చు, రోటరీ క్లబ్ ద్వారా తాడేపల్లిగూడెంలో నిర్వహించడం జరిగింది. తర్వాత రెండవ స్థానంలో ఈరోజు కావలి ఉన్నందుకు కావలి రెడ్ క్రాస్కి, రోటరీ క్లబ్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కావలిలో నివసిస్తున్నటువంటి మన పేద బడుగు బలహీన వర్గాల ఆడపిల్లలకి వచ్చే నెల జూన్ 20వ తేదీ నుంచి 25 లోపల రెడ్ క్రాసు, రోటరీ కూడా అందరికీ తెలియజేస్తుంది, అవేర్నెస్ ఇస్తుంది. క్లాస్ రూములన్నీ ప్రారంభించిన తర్వాత ఈ వ్యాక్సినేషన్ వేసేదానికి కావలి రూరల్ మండలం, బోగోలు మండలాన్ని, పట్టణాన్ని, కావలి పట్టణాన్ని వాళ్ళు వెన్నుకున్నారు. నిజంగా వారి యొక్క 2 సంస్థలని కూడా ఈరోజు అభినందిస్తున్నా. ఒక్క రెడ్ క్రాస్లో రక్తదానమే కాదు, దాన్ని ఈరోజు ఎన్నో తలిసేమియా కేసులు కానించి కూడా ఈరోజు క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన బిల్డింగ్లు కూడా వచ్చి కట్టి దాతలు ముందుకు వచ్చినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ, ఈరోజు మన కావలిలో క్యాన్సర్ మహమ్మారి నుంచి కావలిని కాపాడుకునే దాంట్లో ఆడపిల్లలు జన్మనిచ్చినటువంటి తల్లులుగా అవతరించే వేళ ఈరోజు సర్వైకల్ క్యాన్సర్తో బాధపడకుండా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున రెడ్ క్రాస్ అండ్ రోటరీ వారు చేసుకున్నట్టు దానికి వారందరినీ కూడా అభినందిస్తున్నాం. తప్పకుండా అందరూ దాతలు ముందుకు రండి. ఇంకా కూడా మనకు కావాలి, ఏ ఒక్క ఆడబిడ్డ కూడా భవిష్యత్తులో అటువంటి సర్వైకల్ క్యాన్సర్తో బారిన పడకుండా కాపాడుకునే దానికి మనందరం కూడా పనిచేద్దామని మరొకసారి తెలియజేస్తూ, ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సినేషన్కి ఇతర దాతలు, కంపెనీలు ఇచ్చినటువంటి డొనేషన్ పోను మిగతా మనని కావాలని ఈ రోటరీ క్లబ్, అదేవిధంగా అమెరికాకి సంబంధించినటువంటి పెన్సిలా కంపెనీ కూడా కొంత దానం చేస్తుందంటే మన యొక్క శాఖలు, మన యొక్క సేవలు ఖండాంతరాలు దాటి అమెరికా దాకా పోగలిగిందంటే దానికి కారణం కావలి రోటరీ క్లబ్ అండ్ రెడ్ క్రాస్ కూడా. అందుకనే వాటిని నిర్వహిస్తున్నటువంటి కమిటీకి రాజకీయాలకు దూరంగా, రాజకీయాల పార్టీలకు అతీతంగా ఈరోజు కావలిలో ఉన్నటువంటి కమిటీ నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నా మిత్రుడు రమేష్ రెడ్డి ఇప్పటికే పెట్టకుండా దేవస్థానంలో మెట్లు నిర్మాణం కోసం దాదాపు 75 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు చాలా వాటిలో దానం చేస్తున్నాడు. మళ్ళా సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి తన వంతుగా కూడా ఈరోజు లక్షలాది రూపాయలు వెచ్చించి కావలికి సేవ చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా డాక్టర్ మాధవరెడ్డి కావచ్చు, అందరూ కూడా రవిప్రకాష్, వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు కావలిలో ఏళ్ళ వంతు వీళ్ళు సేవ చేస్తున్నందుకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి, ఇంకా శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మే 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ లెక్కల వెంకటరెడ్డి మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము.
పై కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు గారు, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మరియు నెల్లూరు రూరల్ సిటీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. మీ లెక్కల వెంకటరెడ్డి, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు.